మంత్రివర్గాన్ని ఏమనాలి? వీళ్ళు ప్రతి శుక్రవారం హైదరాబాద్కు పోవటం వల్లే కదా విజయవాడ ఆల్మోస్ట్ మునిగిపోయింది, పిఠాపురం మునిగిపోయింది. ఇలా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. సో మీకు ఓటు లేదు, ఇల్లు లేదు. జగన్ గారి మీద భయంతో ఇప్పుడు రెంట్ ఇల్లులు తీసుకొని కొత్త ఇల్లులు కట్టుకుంటున్నారు. ఓట్లు అక్కడో ఇక్కడో పెట్టుకున్నారు. ఏ నియోజకవర్గంలో నించుంటామో మీకే తెలియక ఎక్కడో పిఠాపురం నుంచి విజయవాడలో ఓటేసినారు పవన్ కళ్యాణ్, మీరు చూశారు. అంతకుముందు ఎక్కడేస్తారో చూడండి. చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాలుగా ఎక్కడ వేస్తున్నాడో చూడండి. 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కదా. సో 20-25 ఇయర్స్గా ఎక్కడ ఓటేస్తుంది ఆ ఫ్యామిలీ చూడండి. వాళ్ళకి ఈ రాష్ట్రం మీద ప్రేమ లేదు, ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ లేదు. కేవలం అధికారం మీద మాత్రమే వ్యామోహం. ఒక్క జగనన్నకి, వైఎస్ఆర్ గారికి మాత్రమే రాష్ట్ర ప్రజల మీద గౌరవం, ప్రేమ, వాళ్ళకి మంచి చేయాలన్న ఆలోచన ఉంది. కాబట్టే వాళ్ళ ఓటు కడపలో ఉంది, వాళ్ళ ఇల్లు కడపలో ఉంది. అది చాలు కదా.